సిక్స్ ప్యాక్ బాడీ ఉంది, రోజు జిమ్కి వెళ్తున్నాడు, షుగర్ బీపీ లేదు, అసలు లావుగా కూడా లేడు. మరి ఇలాంటి వ్యక్తికి సడన్గా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? మన కళ్ళ ముందు ఎంతోమంది ఫిట్గా ఉన్నా ఎందుకు కుప్పకూలిపోతున్నారు? గుండెపోటు కేవలం వృద్ధులకో డయాలసిస్ రోగులకో వస్తుందనుకుంటే ఖచ్చితంగా తప్పే. ఎవరికైతే ఎలాంటి రోగాలు లేవో, తాము పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్నామని గర్వంగా ఫీల్ అవుతున్నారో వాళ్లలోనే అతిపెద్ద సైలెంట్ కిల్లర్ దాగుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన ఒక సంచలన సర్వే. ఈ సర్వే బయటపెట్టిన పచ్చి నిజం. మన దేశంలో ప్రతి 10 మందిలో దాదాపు 9 మంది ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. అదే డిస్లిపిడెమియా. ఈ వీడియోలో డిస్లిపిడెమియా అంటే ఏంటి, మనకు తెలియకుండానే గుండెను అది ఎలా తినేస్తుందో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్కి సంబంధించిన విషయం కాబట్టి. మన దేశంలో చాలామందికి ఒక అపోహ ఉంది. కొలెస్ట్రాల్ అనేది కేవలం సిటీల్లో ఉండే ధనవంతులకు, బిర్యానీలు పిజ్జాలు తినే వాళ్ళకే వస్తుందని. కానీ ఐసీఎంఆర్ దేశం మొత్తం జల్లెడ పట్టి సుమారుగా 23,665 మంది వయోజనుల లిపిడ్ ప్రొఫైల్స్ అనలైజ్ చేసింది. ఐసీఎంఆర్ అలాగే ఇండియా జాయింట్గా చేసినటువంటి ఈ సర్వే రిపోర్ట్ చూసి సైంటిస్టులే షాక్ అయ్యారు. 87.3% మంది భారతీయుల్లో అబ్నార్మల్ లిపిడ్ లెవెల్ ఉంది. అంటే బ్లడ్లో ఇంబ్యాలెన్స్ ఫ్యాట్స్ విపరీతంగా ఉన్నాయి. ఇది కేవలం నగరాల్లో కొందరికే పరిమితం కాలేదు, పల్లెటూళ్లలో కూడా చొరబడింది. చెన్నైకి చెందిన డాక్టర్ మోహన్ ఈ సర్వేలో పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే, గుండె ఆరోగ్యం కేవలం జెనెటిక్స్ పైనే కాదు, మన డైలీ లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లపైన కూడా ఆధారపడి ఉంటుంది అని. ఈ రీసెర్చ్ ప్రకారం కొలెస్ట్రాల్ను చాలా ముందుగానే టెస్ట్ చేసుకోవడం చాలా అవసరమని కూడా చెప్తున్నారు. కొలెస్ట్రాల్ అనగానే మనం అంతా భయపడిపోతాం, కానీ కొలెస్ట్రాల్లో మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. హెచ్డిఎల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్, దీనినే మనం గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది బ్లడ్ సర్క్యులేషన్లో నుండి అదనపు కొవ్వు క్లీన్ చేసి లివర్కి పంపిస్తూ ఉంటుంది. అంటే మన బాడీకి ఇది ఒక వ్యాక్యూమ్ క్లీనర్ లాంటిది. ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్, దీనిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. ట్రైగ్లిజరైడ్స్, ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి కొవ్వే. ఈ ఐసీఎంఆర్ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, దాదాపు ప్రతి 3 అడల్ట్స్లో 2కి ఈ గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ చాలా తక్కువగా ఉంది. మీ అకౌంట్లో మనీ తగ్గితే ఎంత అలర్ట్ అవుతారో తెలియదు, కానీ మీ బాడీలో హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గితే మాత్రం యమధర్మరాజు మీ అడ్రస్ కోసం వెతకడం స్టార్ట్ చేసినట్లే. భారతీయుల్లో ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకు తగ్గుతుంది? దీనికి ప్రధాన కారణం మన తిండి. ఇండియన్స్ తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ. అన్నం, బ్రెడ్, టిఫిన్స్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్లే. అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. ఈ ట్రైగ్లిజరైడ్లు పెరిగితే అవి ఆటోమేటిక్గా మంచి కొలెస్ట్రాల్ అయినటువంటి హెచ్డిఎల్ను తగ్గించేస్తాయి. ఈ ఒక్క రీజనే భారతీయుల్లో డిస్లిపిడెమియా 90% పెంచుతుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఒక విషయాన్ని గమనిస్తున్నారు. దక్షిణాసియా ప్రజలకు, ముఖ్యంగా మన భారతీయులకు ఒక ప్రత్యేకమైనటువంటి మెటబాలిజం ఉంది. వెస్ట్రన్ కంట్రీస్ లైక్ అమెరికా, యూరోప్లో చాలా లావుగా ఊబకాయం ఉన్న వాళ్లకు కొలెస్ట్రాల్ వస్తుంది. కానీ భారతీయుల్లో బాడీ వెయిట్ నార్మల్గా ఉన్నప్పటికీ, సన్నగా ఉన్నప్పటికీ లోపల మాత్రం తక్కువ హెచ్డిఎల్, ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ డెవలప్ అవుతున్నాయి. దీనినే థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్సైడ్, TOFI అంటారు. అంటే బయటికి సన్నగా, లోపల కొవ్వుతో నిండి ఉండడం. ఈ పరిస్థితి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్కు దారితీస్తుంది. దీంతో భారతీయుల్లో చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. పరిశోధకుల అంచనా ప్రకారం దేశంలో సాధారణ బ్లడ్ షుగర్, నార్మల్ బీపీ ఉండి అస్సలు లావుగా లేని సుమారు 35.5 కోట్ల మంది భారతీయులకు అసాధారణ లిపిడ్ స్థాయిలు ఉన్నాయి. ఆలోచించండి, 35.5 కోట్లు అంటే మనం రోజు చూసే హెల్దీగా ఉన్నారనుకునే లక్షలాది మంది భవిష్యత్తులో గుండె జబ్బులు బారిన పడే భారీ ప్రమాదంలో ఉన్నారు. ఇక ఈ స్టడీలో తేలిన మరొక షాకింగ్ నిజం ఏంటో తెలుసా? మనమంతా గుండె జబ్బులు 50 లేదా 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళకు వస్తాయి అనుకుంటాం. కానీ ఈ డిస్లిపిడెమియా అనేది 30 నుంచి 39 ఏళ్ల వారిలో పీక్ స్టేజ్లో చేరుకుంటుంది. చిన్న వయసులోనే ఇలా లిపిడ్స్ అబ్నార్మల్గా మారడం వల్ల ఎక్కువ కాలం శరీరం ఆ కొలెస్ట్రాల్ డ్యామేజ్కి గురవుతుంది. ఫలితంగా 40 ఏళ్ళు వచ్చేసరికి సడన్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వంటివి సంభవిస్తున్నాయి. ఈ అధ్యయనంలో పురుషుల కంటే మహిళల్లోనే డిస్లిపిడెమియా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తేలింది. అలాగే
ఒకప్పుడు నగరాలకి పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా విపరీతంగా పెరుగుతోందట. ఎందుకంటే పల్లెల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్స్ వాడకం పెరిగిపోయింది. కాబట్టి జ్వరం వస్తే ఒళ్ళు కాలుతుంది, తలనొప్పి వస్తే తెలుస్తుంది. కానీ ఈ డిస్లిపిడిమియాకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఉండవు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతున్నా మనకు అస్సలు తెలియదు. మరి దీని నుంచి మన ప్రాణాలను మనం ఎలా కాపాడుకోవాలి? నంబర్ 1, పర్ఫెక్ట్ ప్లేట్ రూల్. మీరు తినే ప్లేట్లో ఫుడ్ ఇలా డిజైన్ చేసుకోండి. 25% కార్బోహైడ్రేట్స్, అన్నం లేదా రోటీ, 25% ప్రోటీన్, పప్పులు, పన్నీర్, గుడ్లు లేదా చికెన్, మిగిలిన 50% కూరగాయలు, ఆకుకూరలు, అలాగే పళ్ళ నుంచి లభించే ఫైబర్. నంబర్ 2, కట్ డౌన్ బ్యాడ్ ఫ్యాట్స్. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకరీ ఫుడ్స్, అలాగే ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫ్యాట్స్ ఉన్నటువంటి జంక్ ఫుడ్ను పూర్తిగా తగ్గించేయండి. నంబర్ 3, రెగ్యులర్ ఎక్సర్సైజ్. రోజుకి కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. ఇది మీ మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. నంబర్ 4, ఎర్లీ స్క్రీనింగ్. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, మీకు షుగర్, బీపీ లేకపోయినా, మీరు సన్నగా ఉన్నా సరే 25 నుంచి 30 ఏళ్ళు దాటిన తర్వాత కనీసం ఏడాదికి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి. రోగం వచ్చాక టెస్ట్ చేయడం కాదు, రాకముందే తెలుసుకోవాలి. ఇండియాలో గుండె జబ్బులు సైలెంట్ కిల్లర్లుగా మారుతున్నాయి. మన దేశంలో ప్రతి 10 మందిలో 9 మందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. ఇకపై నేను సన్నగా ఉన్నాను, నాకు డయాబెటీస్ లేదు, నేను యంగ్గా ఉన్నాను కాబట్టి నాకు గుండెపోటు రాదు అనే భ్రమల నుంచి బయటపడండి. మనం స్క్రీనింగ్ పద్ధతులు మారాలి, మన ఆలోచనలు మారాలి. ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఖచ్చితంగా చేయించండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క షేర్ ఎవరిదైనా ప్రాణాన్ని కాపాడవచ్చు. ఇలాంటి మరిన్ని లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.